తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్, BIS హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర ప్యారిస్ తెనాలికే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చిన వాటిల్లో తెనాలి మున్సిపల్ బిల్డింగ్ ఒకటి. దాదాపు 60 సంవత్సరాల పాటు ఈ ప్రాంత ప్రజానీకానికి ఎన్నో సేవలు అందించిన తెనాలి మున్సిపల్ కార్యాలయ బిల్డింగ్ ఇక నుండి ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతూ ఉంది. ఈ బిల్డింగ్ మున్సిపల్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఈ మున్సిపల్ కార్యాలయ బిల్డింగ్ ఇక్కడి నుంచి కూడా ఎన్నో సభలు సమావేశాలకు వేదికగా నిలిచింది, సజీవ సాక్ష్యంగా అయితే నిలిచింది. అయితే కాలక్రమంలో శిథిలావస్థకు చేరడంతో ఆ బిల్డింగ్ను పూర్తిగా కూడా డిస్మాండిల్ చేయబోతా ఉన్నారు, పూర్తిగా నేలమట్టం చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి మరికొద్ది గంటల్లో ఈ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసం కాబోతా ఉంది. చివరిసారిగా ఈ బిల్డింగ్, అసలు మున్సిపల్ బిల్డింగ్ ఎప్పుడు ఏర్పడింది, ఈ బిల్డింగ్తో మన ప్రాంత ప్రజలకి ఉన్న అనుబంధం ఏంటి, ఎన్నో కార్యక్రమాలకి ఇది సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ బిల్డింగ్, మున్సిపల్ కార్యాలయ బిల్డింగ్ చరిత్ర ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనమైతే తెనాలి మున్సిపాలిటీ పాత బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి మీరు దృశ్యాల్లో చూడొచ్చు. ఇది ఆలపాటి వెంకటరామయ్య మార్కెట్ అండ్ ఆఫీస్ బిల్డింగ్గా కూడా దీనికి నామకరణం చేశారు. 1959లో ఈ దీని నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు. 1966లో కె బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ఈ బిల్డింగ్ అనేది కూడా ప్రారంభోత్సవం జరిగింది. 1966లో ప్రారంభోత్సవం అయింది. అంటే దాదాపు ఇప్పటికే 60 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 60 సంవత్సరాల నుంచి కూడా ఈ మార్కెట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ బిల్డింగ్ అనేది కూడా ప్రజలందరికీ కూడా ఎంతో సుపరిచితంగా ఉంది. దాదాపు ఈ బిల్డింగ్ నుంచే, ఇక్కడి నుంచే అనేక మంది ప్రజలకు సంబంధించిన అవసరాలు కానివ్వండి, సమస్యల పరిష్కారానికి కానివ్వండి, ఈ బిల్డింగ్ అనేది కూడా పనిచేసింది. ఇక్కడికి సంబంధించి ఈ బిల్డింగ్ ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అన్ని భవనాల మాదిరిగా కాకుండా కూడా ఈ భవనం అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మార్కెట్ ప్రాంతానికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఎంతో సుపరిచితం ఈ భవనం అనేది కూడా. రివర్స్ ఎల్ షేప్ ఆకారంలో ఉంటుందన్నమాట ఈ బిల్డింగ్ అనేది కూడా. మామూలుగా సాధారణంగా మనం బిల్డింగ్స్ చూస్తూ ఉంటాము నలుచదరంగా, అట్లాగే 1, 2, 3, 4 అంతస్తుల్లో అంతస్తుల్లో బిల్డింగ్ అనేది ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్ అనేది మనం చూసుకుంటే కనుక ఒక డిఫరెంట్ స్టైల్లో రివర్స్ ఎల్ షేప్ ఆకారంలో ఈ బిల్డింగ్ అనేది కూడా నిర్మాణం చేశారు. అప్పట్లో 1959లో శిలాఫలకం శంకుస్థాపన చేసి 1966లో ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికే 60 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ అనేది కూడా ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. దాదాపు బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్, అట్లాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 2 అంతస్తుల్లో ఈ బిల్డింగ్ అనేది కూడా ఏర్పడింది. కింద భాగం మొత్తాన్ని కూడా, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని కూడా కొంతవైపు షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి ఇటు వ్యాపార సంస్థలకు కూడా లీజుకి ఇచ్చారు. పై 1, 2 అంతస్తుల్లో అడ్మినిస్ట్రేషన్ మొత్తంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఒకసారి ప్రధాన ద్వారం నుంచి మన మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నటువంటి పాత మున్సిపల్ బిల్డింగ్ ఏదైతే ఉందో, మరి కొద్ది రోజుల్లో ఈ బిల్డింగ్ అనేది కూడా పూర్తిగా కనుమరుగైపోతూ ఉంది. దీన్ని మీకు వీడియో జర్నలిస్ట్ సాయి చిత్రీకరించి దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, చాలా ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎవరికైనా సరే తెనాలి పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఇది ఒక ఐకానిక్గా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. అంటే ఎవరైనా అడ్రస్ చెప్పుకోవాలంటే పలానా మున్సిపాలిటీ బిల్డింగ్ దగ్గర మేము ఉన్నాం, ఇక్కడికి రండి అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే అంత గుర్తింపు అనేది కూడా ఈ మున్సిపల్ బిల్డింగ్ అనేది కూడా పొందింది అని చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు దృశ్యాల్లో 1959లో డి సంజీవయ్య చేతుల మీదుగా దీనికి శిలాఫలకం, ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు. 1966 16వ తేదీ 5వ నెల 1966వ సంవత్సరంలో కె బ్రహ్మానందరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా దీన్ని ప్రారంభోత్సవం అయితే చేశారు. ఈ బిల్డింగ్ అనేది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఈ బిల్డింగ్ అనేది కూడా చూడొచ్చు. ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఈ గోడలు,
ఈ బిల్డింగ్ అనేది మరికొద్ది గంటల్లో కాలగర్భంలో కలిసిపోబోతా ఉంది. పూర్తిగా ఇది ఒక జ్ఞాపకంగా మాత్రమే ఈ బిల్డింగ్ అనేది కూడా నిలవబోతా ఉంది. చాలామందికి ఇక్కడ నుంచే చాలా విలువైన సేవలు అనేవి ఉన్నాయి. ఒక షరాఫ్ రూమ్ కానివ్వండి, ఒక రికార్డ్ రూమ్ కానివ్వండి, అట్లాగే జనన మరణ ధృవీకరణ పత్రాల ఇష్యూ కానివ్వండి, ట్యాక్సులు పన్నులు చెల్లింపుకు సంబంధించి కానివ్వండి, మొత్తంగా ఈ బిల్డింగ్ అనేది కూడా ఇక్కడి నుంచే అనేక మంది ప్రజలకి సేవలు అందించింది. ఒకసారి కనుక మనం చూడవచ్చు ఈ దృశ్యాల్లో చాలా పురాతనమైన భవనం, అంటే 60 సంవత్సరాల నుంచి బిల్డింగ్ అనేది ఈ ప్రాంత ప్రజలకైతే సేవలు అందించింది. చాలామందికి ఈ బిల్డింగ్తో ఎంతో సుపరిచితమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం, ప్రత్యేకమైనటువంటి అనుబంధం అయితే ఈ బిల్డింగ్ అనేది కూడా ఉంది. ఎన్నో తరాల ప్రజలకైతే ఈ భవనంతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. మున్సిపల్ సమావేశాలు కానివ్వండి, ప్రజా సమస్యలపై చర్చలు కానివ్వండి, అధికారుల సమీక్షలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు కానివ్వండి, మొత్తంగా కూడా తెనాలి పట్టణ పరిపాలనలో ఈ భవనం అనేది కూడా ఎన్నో కీలక ఘట్టాలకు కూడా సాక్షిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కాలం గడిచే కొద్దీ ఈ పట్టణంతో పాటు ఎన్నో మార్పులను తెనాలి ప్రాంతం చూసింది. పట్టణ విస్తీర్ణం పెరిగింది, జనాభా పెరిగింది, రోడ్లు మారాయి, భవనాలు కూడా మారాయి. కానీ ఈ భవనం మాత్రం తన జ్ఞాపకాలను మోస్తూ అట్లాగే ఇప్పటి వరకు కూడా 60 ఏళ్ళుగా నిలిచే ఉంది. ఇక్కడికి వచ్చేవారికి, ఇక్కడ పనిచేసిన వారికి, ఈ పట్టణంతో ఉన్న అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పరిచయమైనటువంటి భవనంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏళ్ల తరబడి వాడుకలో ఉండటం వల్ల ఈ భవనం అనేది కూడా శిథిలావస్థకు చేరింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగించి ఇదే ప్రదేశంలో ఒక ఆధునిక వసతులతో కొత్త మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకైతే అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొత్త బిల్డింగ్ ఈ ప్లేస్లో మీరు చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ప్లేస్లో కొత్త బిల్డింగ్ అనేది కూడా రాబోతూ ఉంది త్వరలో, అతి త్వరలో. దీన్ని పూర్తిగా డిస్మెంటల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి బహిరంగ వేలంపాట్లు అనేది కూడా నిర్వహించారు. దాదాపు హైదరాబాద్కు చెందినటువంటి ఒక సంస్థ 71 లక్షల రూపాయలు టెండర్లో ఈ బిల్డింగ్ కూల్చివేసేందుకు అయితే టెండర్ను దక్కించుకుంది. రేపటి నుంచి ఈ బిల్డింగ్ కూల్చివేత పనులు అయితే జరగబోతూ ఉన్నాయి. ఇక్కడికి సంబంధించి 71 లక్షల రూపాయలు అంటే ఈ బిల్డింగ్ పూర్తిగా డిస్మాండిల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఐరన్, తలుపులు, కిటికీలు, వీటికి సంబంధించిన ఉపయోగపడే మెటీరియల్ను వారు స్వాధీనం చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చివేయబోతూ ఉన్నారు. మరి కొద్ది గంటల్లో ఇప్పటికే దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన భారీ క్రెయిన్లు అయితే కూడా ఇక్కడికి వచ్చేసాయి, ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రేపు ఉదయం నుంచి ఈ బిల్డింగ్ అనేది కూడా పూర్తిగా తొలగించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భారీ క్రెయిన్లు కూడా సిద్ధం చేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్గా దీన్ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొద్ది రోజుల క్రితమే ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ ప్రాంతంలోకి మార్చారు. అక్కడి నుంచి కూడా సేవలు అందించే విధంగా చూస్తూ ఉన్నారు. మార్కెట్ ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేసేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు వాళ్ళకి సంబంధించి కానివ్వండి, గతంలో మున్సిపాలిటీ ద్వారా వీరికి షాపులు కేటాయించారు. వాటిని కూడా పూర్తిగా తీసివేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మున్సిపల్ వేరే ప్రాంతంలోకి తరలించుకునేందుకు వారి వ్యాపారులు అయితే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అయితే ఈ బిల్డింగ్ కొద్ది రోజుల్లో, కొద్ది గంటల్లో బిల్డింగ్ కూల్చివేత పనులు అయితే ప్రారంభం అయిపోతూ ఉన్నాయి. ఇది కౌన్సిల్ హాల్. ఇక్కడ మనం చూడవచ్చు ఒకసారి, తెనాలి పురపాలక సంఘం కౌన్సిల్ హాల్. ఇక్కడి నుంచి కూడా చాలామంది కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఎన్నో సమావేశాలు లో పాల్గొన్నారు. ఇటు చైర్మన్లకు కానివ్వండి, చైర్పర్సన్లకు కానివ్వండి, కౌన్సిల్ సభ్యులకు కానివ్వండి, వారందరికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాపకంగా ఉంది. ఈ జ్ఞాపకం దీంతో కొద్ది రోజుల్లో కూడా ఇది కూల్చివేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధిలో భాగంగా పాత భవనం కూల్చివేయటం, కొత్త భవనాలు, ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ దీంతో గతంలో తమకున్నటువంటి అనుబంధాన్ని అందరూ కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి చాలామంది, ఎన్నో తరాల అధికారులు, ఎన్నో తరాల ప్రజాప్రతినిధులు ఈ బిల్డింగ్ నుంచే సేవలు అందించారు. తెనాలి పట్టణ ప్రజలు ఏ చిన్న పని కావాలన్నా, ఇటు జనన ధృవీకరణ పత్రాలు పొందాలన్నా, తమ వార్డుల్లో తాగునీరు, వీధి దీపాలు వంటి సమస్యలు కావాలన్నా, పరిష్కారం కావాలన్నా ఇక్కడికి వచ్చి నేరుగా మున్సిపాలిటీకి వచ్చి ఇక్కడ అధికారులను కలిసి తమ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. ఎంతోమంది ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ బిల్డింగ్ అనేది కూడా ఒక వేదికగా నిలిచింది. అయితే ఇక నుంచి ఈ గోడలు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గోడలు, మీరు చూస్తున్నటువంటి ఈ తలుపులు, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా పూర్తిగా నేలమట్టం కాకపోతూ ఉన్నాయి. మొత్తంగా ఇది ఒక జ్ఞాపకంగా మాత్రమే ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ అనేది కూడా నిలవబోతూ ఉంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్కి. దూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇది ఒక ఐకానిక్గా చెప్పుకోవచ్చు మనం ఈ బిల్డింగ్తో.
ఇది చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఈ దృశ్యాలు చైర్పర్సన్ ఛాంబర్లు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ కానివ్వండి, అట్లాగే వైస్ చైర్మన్ ఛాంబర్లు కానివ్వండి, అధికారులకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన కీలకమైనటువంటి అధికారులకు సంబంధించిన ఛాంబర్లు కానివ్వండి, అన్నీ కూడా మొత్తంగా ఇక్కడి నుంచే సేవలు అందించి దాదాపు 60 సంవత్సరాల పాటు, అంటే 1966లో ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరిగితే ఇప్పుడు 2026 సంవత్సరం, అంటే 60 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ అనేది కూడా ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి సేవలు అందించింది. చాలామంది ప్రజలకి ఇక్కడి నుంచే సమస్యలు పరిష్కారం అయ్యాయి. అనేక కీలకమైనటువంటి నిర్ణయాలకు ఈ బిల్డింగ్ ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది, ఒక వేదికగా నిలిచింది. ఈ బిల్డింగ్ ద్వారానే మున్సిపాలిటీకి సంబంధించి, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్ణయాలను ఈ బిల్డింగ్ ద్వారానే తీసుకున్నారు గతంలో ప్రజాప్రతినిధులు. ఇటు కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా తమ కార్యకలాపాలు కొనసాగించేవారు. కొన్ని తెనాలి పట్టణ అభివృద్ధికి సంబంధించి ఈ గడిచిన 60 ఏళ్ల కాలంలో కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. వాటిల్లో ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఈ బిల్డింగ్ నుంచే, ఇక్కడి నుంచే తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి బిల్డింగ్ అనేది కూడా శిథిలావస్థకు చేరి కొంచెం కంజెస్టెడ్గా ఉండటం వల్ల పరిపాలనా విస్తరణ కోసంలో భాగంగానే ఈ బిల్డింగ్ అనేది కూడా పూర్తిగా తొలగించి వేసి శిథిలావస్థకు చేరడంతో తొలగించి ఇక్కడ ఈ స్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆధునికమైనటువంటి భవనాన్ని కట్టేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్యలు చేపడతా ఉన్నారు. గతంలో కూడా నిర్ణయాలు తీసుకున్నారు, కౌన్సిల్లోనే ఆమోదం పొందింది కూడా. అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ మొత్తంగా కూడా కూల్చివేసిన తర్వాత దీని స్థానంలో కొత్త బిల్డింగ్ అనేది కూడా రాకపోతా ఉంది. అంటే పీపీపీ పద్ధతిలో, ఇటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో దీనికి నిర్మాణానికి కూడా అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. ఇక్కడ మొత్తంగా కూడా మీరు చూస్తున్నటువంటి ఈ స్థానంలో ఈ బిల్డింగ్ పూర్తిగా పోయి కనుమరుగైపోతూ ఉంది. దీన్ని మొత్తంగా కూడా పూర్తిగా డిస్మాండిల్ చేసి దీని స్థానంలో ఒక ఆధునిక భవనాన్ని నిర్మించబోతా ఉన్నారు. అంటే ఇక్కడ దాతల, పట్టణానికి సంబంధించిన ప్రముఖులను కూడా ఇన్వాల్వ్ చేసి వారి సహకారంతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేసి ఆ పద్ధతిలో వారికి కొన్ని కేటాయించి, కొన్ని అంతస్తులు కానివ్వండి, కొన్ని షాప్స్ కానివ్వండి, అట్లా కేటాయించి మిగతాది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఉంచే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు మనం ఒకసారి ఇక్కడ దృశ్యాల్లో మొత్తంగా చాలా శిథిలావస్థకు చేరిపోయింది ఈ బిల్డింగ్ కూడా. ఎండకు ఎండి, వానకు తడిసి దాదాపు 60 ఏళ్ళ కాలంలో ఈ మొత్తంగా కూడా చాలా శిథిలావస్థకు చేరిపోయింది. ఈ బిల్డింగ్ పూర్తిగా తొలగించి కొత్త బిల్డింగ్ అనేది కూడా రాబోతా ఉంది. మరికొద్ది రోజుల్లో కూడా ఆ పనులు ప్రారంభమవుతాయి. అంటే ఈ రోజు నుంచి, రేపటి నుంచి డిస్మాండిల్ పనులు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ స్థానంలో దీని మొత్తాన్ని కూడా కూల్చివేసి తగిన భద్రతా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మీరు ఒకసారి చూడొచ్చు అక్కడ దృశ్యాల్లో భారీ క్రెయిన్లు కూడా ఇప్పటికే మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చాయి. ఈ రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేసారు. ఈ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి పూర్తిగా ఎవరూ రాకపోకలు లేకుండా, ఇటు నుంచి రాకపోకలకు సాగించకుండా, భారీ వాహనాలు కానివ్వండి, వెహికల్స్ రాకుండా బ్యారికేడ్లు అనేది కూడా ఏర్పాటు చేశారు. భారీ క్రేన్ కూడా ఇప్పటికే వచ్చేసింది. దీన్ని రేపటి నుంచి పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి. కూల్చివేత పనులు అయితే ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తాన్ని కూడా ఈ బిల్డింగ్ తగిన భద్రతా చర్యలు తీసుకుంటేనే ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా డిస్మాండిల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా సామాగ్రిని వారు ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వారు మొత్తాన్ని ఇక్కడి నుంచి వాటిని తరలించుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు సమక్షంలో కొద్ది రోజుల క్రితమే బహిరంగ వేలంపాట నిర్వహించారు. దాదాపు 100 మందికి పైగా ఇక్కడ టెండర్లో పాల్గొన్నారు. హైదరాబాద్కి చెందిన ఒక సంస్థ వారు ఈ టెండర్ ప్రక్రియను అయితే పాల్గొని టెండర్ని అయితే బహిరంగ వేలంలో 71 లక్షల రూపాయలకి ఈ బిల్డింగ్ని డిస్మాండిల్ చేసేందుకు పాడుకున్నారు. ఒకసారి చూడొచ్చు మనం. ఇది ఒక ఛాంబర్ అనమాట, మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించిన ఛాంబర్. ఇక్కడ నుంచే చాలామంది ఉద్యోగులు, చాలామంది సిబ్బంది ఇటువంటి ఛాంబర్ల ద్వారానే ఇక్కడి నుంచే తమ విధులు అనేది కూడా నిర్వర్తించారు. వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఏదైనా పనుల మీద ఇక్కడికి వస్తే వారందరికీ కూడా తగిన పరిష్కారం చూపించడం, వాటి ఫైల్స్కి సంబంధించిన ఫైల్స్ మీద సంతకాలు పెట్టడం, వాటన్నిటిని కూడా ఈ ఛాంబర్ల నుంచే, ఇక్కడి నుంచే కూడా చేసిన పరిస్థితి ఉంది. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఇటువంటి ఛాంబర్లు, ఇటువంటి గదులు ఎన్నో కూడా కొన్ని సజీవ సాక్ష్యంగా నిలిచాయి. కానీ ఈ రోజు నుంచి, రేపటి నుంచి ఫైనల్గా ఈ బిల్డింగ్ అనేది కూడా కనుమరుగైపోతూ ఉంది. అయితే తెనాలి పట్టణంలో విస్తరిస్తూ ఉంది, జనాభా పెరుగుతూ ఉన్నారు, పట్టణ విస్తీర్ణం జనాభా ఉన్నారు, అభివృద్ధి అనేది కూడా ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఇటువంటి బిల్డింగ్ స్థానంలో, శిథిలమైపోయినటువంటి బిల్డింగ్ స్థానంలో కొత్త భవనం రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నీ కూడా, భవిష్యత్ కార్యకలాపాలు రావాలి. తద్వారా తెనాలి పట్టణానికి మరో కీలకమైనటువంటి నిర్ణయాలకు వేదికగా ఆ కొత్త బిల్డింగ్ అనేది నిలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. మంత్రి నాదెండ్ల మనోహర్ దీన్ని ప్రత్యేకంగా
చొరవ తీసుకున్నారు. ఈ బిల్డింగ్ అనేది కూడా పూర్తిగా డిస్మాండిల్ చేయించి వీలైనంత త్వరలో కొత్త భవన నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేసి కార్యాలయాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభించాలని చెప్పనైతే చూస్తూ ఉన్నారు. కాబట్టి తెనాలి మున్సిపల్ కార్యాలయం ఇక నుంచి ఈ క్షణం నుంచి మరి కొద్ది గంటల్లో ఇది పూర్తిగా కనుమరుగైపోతూ ఉంది, కాలగర్భంలో కలిసిపోతూ ఉంది, ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతూ ఉంది. కాబట్టి ఇక నుంచి కొత్త బిల్డింగ్ అనేది కూడా మనకి రాబోతూ ఉంది. ఇది మరికొద్ది రోజుల్లో ఈ బిల్డింగ్ అనేది కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయి ఒక తెనాలి ప్రాంత ప్రజలకి ఎంతో చిరస్థాయిగా ఎంతో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుగా ఉన్నటువంటి కార్యాలయాన్ని చివరిసారి చూపించే ప్రయత్నాన్ని మీకు ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా చేపడతా ఉన్నాం. ఈ బిల్డింగ్ అనేది కూడా ఈ స్థానంలో పూర్తిగా కనుమరుగైపోయి మరి కొత్త బిల్డింగ్ అనేది కూడా అతి త్వరలో రాబోతూ ఉంది. ఆ కార్యాలయ భవనం కూడా త్వరగా నిర్మాణం చేసుకొని మళ్ళీ యథావిధిగా పురపాలక సంఘం ఇక్కడి నుంచే మళ్ళీ తన సేవలు కొనసాగించాలని చెప్పని కూడా ఆకాంక్షిద్దాం. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడుదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888